నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దేవుడు బాధపడుతున్నాడు. నీకు ఆ విషయం తెలుసా? నీ బిడ్డలు తప్పు చేసిన ప్రతిసారి తండ్రిగా నీకు బాధ అనిపిస్తుంది, అవునా కాదా? నీ బిడ్డలు మాట వినని ప్రతిసారి నీకు బాధ అనిపిస్తుందా లేదా? అలాగే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, మనం తప్పు చేసినా, మనం అబద్ధమాడినా, మనం బూతు మాట్లాడినా, మనం నోరు జారినా, మనం ఎవరైనా గాయపరిచినా, ఎవరితోనైనా గొడవ పడినా, ఎవరికైనా కీడు చేసినా, ఎవరి మీదైనా అసూయతో రగిలిపోయినా, లేదా అన్యాయంగా సంపాదించినా, అక్రమముగా జీవించినా, అపవిత్రతకు తావిచ్చినా, మర్చిపోకండి, మనం తప్పు చేసిన ప్రతిసారి దేవుడు చచ్చా ఏ మనిషి చిచ్చే ఏ మనిషి ఎన్నిసార్లు చెప్పినా మారడే, ఎన్నిసార్లు చెప్పినా వినడే. అలా దేవుడు చూసిన ప్రతిసారి నువ్వు తప్పు చేస్తూ పాపం చేస్తూ కనిపించావనుకో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకా లాభం లేదని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసేస్తాడు. దేనికి? నీ కథ ముగించటానికి. ఇక చాలు, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు, నా ఓపికను పరీక్షిస్తున్నావు, నా క్షమను పరీక్షిస్తున్నావు, చాలు, ఇనఫ్.